హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. జాతీయవాదానికి జాతి విద్రోహులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్స్ తనకే మద్దతు తెలుపుతారు అంటున్నారు. తెలంగాణలో ఇక ముందు ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీదే విజయం అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి గౌతమ్ రావు ఉన్నారు. సో ఏం చెప్తారు? బీజేపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో బలం లేదు, స్పష్టంగా పార్టీల బలబలాలు తెలుస్తున్నా మీరు బరిలో నిలవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ ఎన్నికలలో ఏదైతే హైదరాబాద్లో శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారో ప్రజలు, ఏదైతే శాంతియుతంగా లేకుండా చేసేటువంటి ఎంఐఎం బరిలో ఉందో దాన్ని ఓడగొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక జాతీయవాది నాయకుడిగా నేనున్నాను కాబట్టి నన్ను సమర్థించాలని కూడా నేను ఈ రెండు పార్టీలు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అయితే బైకాట్ చేస్తామని చెప్పి పిలుపునిచ్చారో దాన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడేటువంటి నాటకం ఇది. ఎంఐఎం బలం 49, బీజేపీ బలం 25, బీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 17. ఇంత ఫిగర్ కనిపిస్తున్నప్పుడు మీకు ఇతర పార్టీల కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కానీ ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే వారు మీతో ఏమైనా టచ్లో ఉన్నారా? నేను యాజ్ ఏ క్యాండిడేట్గా ఈరోజు అయితే బరిలో ఉన్నటువంటి ఎంఐఎంను ఓడగొట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటారో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా కోరుకుంటారో, ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు అందరినీ కూడా నేను కలుస్తూ ఉన్నాను. యాజ్ ఏ ఓటర్స్గా మీరు అయితే కాబడ్డారో ఈ యొక్క ఎన్నికల్లో కూడా మీరు తప్పకుండా ఒక జాతీయవాద అభ్యర్థిని గెలిపేయాలా, ఈ మతోన్మాద శక్తులను అడ్డుకోవాలని చెప్పి నేను అందరినీ కలుస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందరికి తెలుసు కాబట్టి ఎంఐఎం ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా తప్పకుండా ఈ ఓటింగ్లో వస్తాము, తర్వాత ఓటింగ్లో పాల్గొంటామని కూడా చెప్తా ఉన్నారు. మీకు నమ్మకం ఉందా వారు వాళ్ళ పార్టీలను ధిక్కరించి మీకు వచ్చి ఓటేస్తారని? ఈరోజు పాజిటివ్ సంకేతాలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కాదని కూడా వచ్చి ఈరోజు ఓట్లేసి ఎంఐని ఓడగొట్టడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టంగా ఎవరు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా ఓటు వేయొద్దు, ఈ ఎన్నికను బైకాట్ చేయాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో రాజకీయాల ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది, ఇంకా తీసుకోలేదు. ఎలా చూస్తారు ఆ పార్టీల నిర్ణయాలను? ఆ పార్టీలు వాళ్ళను గెలిపేయడం కొరకు కొంత సహాయం ఇంతకుముందు ఎంఐఎం ఉన్నటువంటి వాళ్ళతో సహాయం తీసుకొని గెలిచినారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎంఐని గెలిపేయడం కొరకు గత పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ఎంఐని గెలిపేయడం కొరకే అభ్యర్థులను పెట్టినారు. ఈరోజు అభ్యర్థులను పెట్టకుండా ఎంఐఎంను గెలిపేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు అంతా అమాయకులని వాళ్ళు అనుకుంటే చాలా తప్పు. కాబట్టి ఎంఐఎంను గెలిపేయడానికి అయితే నువ్వు ఆడేటువంటి నాటకం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడే నాటకాన్ని ఎవరు అధికారం ఉన్నప్పుడు కూడా దాన్ని తొత్తుగా మారుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రజలు రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, రాబోయేటువంటి తెలంగాణలో జరగబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానివ్వండి, ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి నేను అనుకుంటాను. మీకు కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రిలో ఉన్న బండి సంజయ్ కావచ్చు, మీకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా, చివరిగా మీ గెలుపు ధీమాకు కారణాలు ఏంటి? మాకున్నటువంటి సెకండ్ లార్జెస్ట్ పార్టీ మెజార్టీ మాకుంది ఇక్కడ. కాబట్టి ఎంఐఎంను ఓడగొట్టడానికి కొరకు మిగతా బీఆర్ఎస్లో ఉన్నటువంటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు కూడా పొద్దు నుంచి కూడా నాతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ వస్తామని అంటున్నారు. కాబట్టి ఓటింగ్ వస్తారు, తప్పకుండా నేను గెలుస్తాను. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా ఇది ఒక ఏదైతే జాతీయవాదానికి జాతి విద్రోహ శక్తులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చూస్తున్నాం. డెఫినెట్గా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఇతర పార్టీల కార్పొరేటర్లు కావచ్చు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు కావచ్చు మాకు ఓటేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. డెఫినెట్గా ఈ ఎన్నిక మీద మేము విజయంతో ధీమాగా ఉన్నాము. ఇదే ఎన్నిక ద్వారా మేము రానున్నటువంటి ఈ బల్దియా ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో డెఫినెట్గా కాషాయ జెండాను రాష్ట్రంలో ఎగరమేస్తామంటూ కూడా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.